సూరమ్మకి తన ఒక్కగానొక్క కొడుకంటే ఎంతో ఇష్టం. రేపో మాపో పెళ్లి చేయాలని కూడా అనుకుంటూ ఉంటుంది. ఇదే విషయం గురించి ఇంటికొచ్చిన అతిథులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నా కొడుకని చెప్పుకొనుడు గాదుగాని గానంత మంచోడు ఈ జనరేషన్లో ఇంకెవ్వరుండరు. ఉండేదేమో సిటీలా ప్రైవేట్ జాబ్ చేసుకుంటా మస్తు సంపాదిస్తున్నాడు. అయినా సరే రూంలో వండుకొని తింటాడు. బయట దొరికే ఆహారం అసలు తిననే తినడు. అవునా? ఈ కాలంలో వంట చేసే అబ్బాయిలు కూడా ఉన్నారా? ఉన్నారు గదా, గన్లనే నా కొడుకొకడు. మస్తు చేస్తాడు వంట. గంతనేనా చేతి నిండా మస్తు సంపాదిస్తున్నాడు. ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఖర్చు చెయ్యడు నా కొడుకు. వేరేటోళ్ళైతే పార్టీలంటారు, పబ్బులంటారు. కాని నా కొడుకు అట్లా వాటికి దేనికి పైసలు పెట్టడు. నువ్వెన్నైనా చెప్పు, రఘులాంటి కొడుకు నాకు ఉట్టడము నేను పోయిన జన్మల చేసుకున్న అదృష్టం అనుకుంటా. అన్నట్టు నీ కొడుక్కి పెళ్లి చేయాలంటున్నావుగా, మరి సంబంధాలు చూస్తున్నావా? అయినా గీ కాలంలా గింత మంచి అబ్బాయిలకు పిల్ల దొరకడంత ఈజీ అనుకుంటున్నావా? నేను ఎతుకుతనే ఉన్నగాని వానికి సరిపోయే అమ్మాయి నాకిప్పటిదాకా ఏడగా అనిపించలేదు. గింతకి అదృష్టవంతురాలు ఏడున్నదో ఏమో. మీ అబ్బాయి ఎప్పటినుండో పట్నంలో ఉంటూ ఉన్నాడుగా, ఎవరినైనా ప్రేమించాడేమో అడిగి కనుక్కోండి. అప్పుడు మనం పిల్లని వెతకాల్సిన పనుండదు. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఓడట్లాంటి ప్రేమ జోలికి ఓడు. గసలిప్పటి వరకు ఒక్క అమ్మాయితోని కూడా వాడు కనీసం మాట్లాడలే. దించిన తలని అసలెత్తనే ఎత్తడు నా కొడుకు. ఇంకో ముచ్చట చెప్పాలనంటే నా కొడుకు మస్తు గుణవంతుడు. వానికి చేస్తే గీస్తే పెండ్లి నేనే చెయ్యాలి గాని గాడెవ్వరిని ప్రేమించడు. అలా సూరమ్మ తన కొడుకు గురించి తెగగొప్పలు చెప్పేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రఘు ఇంటికి వస్తాడు. రఘు మెడలో ఒక పువ్వుల మాల ఉంటుంది. అమ్మా, నేనొచ్చేశా. అరే రఘు, ఏంద్రా నువ్వేనా గిట్ల చెప్పబెట్టకుండొచ్చినావు? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అయినా వచ్చే నెల వస్తానని చెప్పినావు గదా, గప్పుడే వచ్చేసినవేమ్రా? వస్తే వచ్చినవులే గాని ఎప్పుడు తిన్నవో ఏందో. ముందు కాలు గడుక్కొని లోపలికిరా, అన్నం తిందు. అమ్మా, అది అసలు మరేం జరిగిందంటే... అరే రఘుబాబు, ఏంటిది? నీ మెడలో ఆ పువ్వుల మాలేంటి? ఏదైనా గుడి నుండి వస్తున్నావా? అంటే అది... ఎవరో నా కొడుకుకి సన్మానం చేసినట్టున్నారు. ఆయన ఇంత గొప్ప గుణాలున్న నా కొడుకుకి సన్మానం చేయక ఇంకేం చేస్తారులే. ఏంరా, ఒట్టి పువ్వుల మాలనే తీసుకొచ్చినావు? గదే ఇచ్చిండ్రా, గిఫ్ట్లేమీయలేరా? అమ్మా, అది అసలేం జరిగిందంటే... ఎక్కడో అనుమానంగా ఉంది. ఏదో తప్పు జరిగింది సూరమ్మా. ఆయన తప్పేం లేదులే. ఊకో ప్రబిల. అరే రఘు, ఎంతసేపనట్లా బయటనే నిలబడతావురా? లోపలికి నడు. అమ్మా, నేను ఒక్కడ్నే లోపలికి రాలేను. ఏంద్రా, ఒక్కనివి లోపలికి రాలేవా? ఒక్కనివి రాకపోతే 10 మందినేమైనా తీసుకొస్తావని ఏంట? 10 మందిని తీసుకొని రాలేదు, కాని ఒకరిని తీసుకొచ్చానమ్మా. నీ స్నేహితులను తీసుకొచ్చినవా? ఆళ్ళని కూడా లోపలికి వెలువురా. స్నేహితులు కాదమ్మా. మరి అది అసలేం జరిగిందంటే... రఘు ఏం చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రోజా కూడా పువ్వుల మాలతో రఘు పక్కన వచ్చి నిలబడుతుంది. క్యా రఘు, ఏ క్యా హే? బాహర్ నన్ను దూప్లో నిలబెట్టి నువ్వెక్కడ ఏం చేస్తున్నావ్? గీ అమ్మాయి ఎవర్రా? ఎందు విచిత్రంగా మాట్లాడుతుంది. ఓసిన మొద్దు సూరమ్మ, నీకింకా అర్థం కావటం లేదా? నీ కొడుకు అంతలా కనబడుతున్నా నువ్వేం జరిగిందో అర్థం చేసుకోలేకపోతున్నావు. ఓసి అమాయకురాలా, నీ కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొనొచ్చాడు. ఏంటి బాబు, అంతేనా? ప్రమిలాంటి గారు నాకు చిన్నప్పుడు తెలుసండి, మీరు చాలా స్మార్ట్ అని. చూసావామ్మా ఎలా కనిపెట్టేశారు? ఆంటీ, మీరు చాలా గ్రేట్. ఆప్రా. అంటే అమ్మా, అది... ఏంద్రా, ఆళ్ళు చెప్తున్నది నిజమేనా? నువ్వు గీ అమ్మాయిని పెళ్లి చేసుకొనొచ్చినవా? అవునమ్మా, ఈ అమ్మాయి పేరు రోజా. మా ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటుంది. 6 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటూ ఉన్నాం. వాళ్ళింట్లో తనకొక మంచి సంబంధం చూశారు. పెళ్లి చేయబోయారు. ఏం చేయాలో తెలియక వెంటనే పెళ్లి చేసేసుకున్నాం. ఇందాక ఎవరో అన్నారు, నా కొడుకు అమాయకుడు, గుణవంతుడు, అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడు, ప్రేమాదోమ లాంటివి తెలీదని. ఇంతకీ ఈ మాటలన్నదెవరు పంకజం? నాకు కూడా అది గుర్తుకు రావటం లేదు. సాలాపుండ్రి, ఎల్పోన్రి. ముందందరిక్కడి నుంచి బయటికి ఓన్రి. అలా సూరమ్మ తన స్నేహితుల్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది. అమ్మా, హారతి పళ్ళెం తీసుకొనొస్తే మేం చక్కగా లోపలికొచ్చేస్తాం. గంతనేనా? ఇంకేమైనా తీసుకొని రావాలనా? హారతి కావాలనంట. హారతి హారతి కాదరా, లోపల నుంచి కత్తిపీట పట్టుకొస్తానుండు. అమ్మా, రోజా మన తెలుగమ్మాయి కాదు.
తను నార్త్ ఇండియన్, అంటే హిందీ మాట్లాడే కుటుంబం నుంచి వచ్చింది. కానీ తెలుగు బాగా అర్థం చేసుకుంటుంది. కానీ మాటలే ఇలా సగం సగం మాట్లాడుతుంది. గది సరే గాని నాకొక ఇష్టం అర్థమైతలేదు. గిదప్పటి నుండి క్యాయే క్యాయే అంటున్నది. ఏంద్రా, ఏంది సంగతి? సరిపోయింది పట్టు. చెప్పకుండా పెట్టకుండా పెళ్లి చేసుకొనొచ్చినావు. గది కూడా తెలుగురాని పిల్లని చేసుకున్నావు. అసలేమనుకుంటున్నావురా నువ్వు? నీ గురించి ఊర్లో ఎన్ని గొప్పలు చెప్పినా తెలుసా? నువ్వేమో నా పరువు మొత్తం గంగల గలిపేసినావు గదా. ఏం చెప్తుంది హై? ఓయమ్మ, ఈగో పిల్ల, నువ్వు లోపల కానాహే, బయట గిట్ల గట్టి గట్టిగా వాగకు హై. రోజాని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. మెల్లగా రఘు మరియు రోజా ఇంట్లో సెటిల్ అయిపోతారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. ఇక్కడితో కథ అయిపోలేదు. ఇక్కడే మరో పెద్ద ట్విస్ట్ ఉంది. రోజాకి కాస్త ఆకలి బాగా ఎక్కువ. ఒక్కసారి ఏదైనా పదార్థాన్ని తినడం మొదలుపెట్టింది అంటే ఇక తింటూనే ఉంటుంది. ఆ రాత్రి రోజాకి తెగ ఆకలి వేసేస్తూ ఉంటుంది. అబ్బా, బహుత్ భూకు వేస్తుందిరా బాబు. ఇప్పుడేం చెయ్యాలి? ఈ రఘు ఏమో బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఈ అత్తగారు ఏమో కొంచెం కూడా కానా ఇవ్వనే లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలిరా బాబు? ఆ కిచెన్లోకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. అంటూ ఆకలితో ఉన్న రోజా కిచెన్లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది. ఫ్రిడ్జ్లో పాలు తప్ప ఏమీ ఉండవు. ఇక్కడ దూదు తప్ప ఏమీ లేదు. సరే, ఈ దూదుతోనే సరిపెట్టుకుంటాను. అంటూ రోజా ఆ పాలని గటగటా తాగేస్తుంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి టీ పెట్టుకోవడం కోసం వంటగదిలోకి వస్తుంది. ఫ్రిడ్జ్ తెరిచి చూడగా ఒక్క చుక్క పాలు కూడా ఉండవు. అరే, ఒక్క సుక్క పాలు కూడా లేవురా. నిన్న ఈ గిన్నె నిండా పాలన్నీ నింపి ఫ్రిడ్జ్లో పెట్టిన గదా నేను. మరి ఈ పాలన్నీ ఏడిపోయినట్టు? పిల్లేమేనొచ్చి తాగిందంటవా? ఆయన గదెట్లయితదరా? ఫ్రిడ్జ్ తెరిచి ఫ్రిడ్జ్ లోపలున్న పాలని పిల్లి తాగుతుందా చెప్పు? మరి పాలేమైనట్టు నాకు అర్థమైతలేదు. అలా ఆలోచిస్తూ ఉన్న సూరమ్మ వద్దకు రోజా మరియు రఘు చక్కగా తయారై వస్తారు. రఘు సూరమ్మ కాలు పట్టుకొని ఇలా అంటాడు. అమ్మా, ముందు నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు. నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. నా కారణంగా ఒక ఆడపిల్ల జీవితం పాడవటం ఇష్టం లేక నేను తనని పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. సరే తీరా, అయిపోయిందేదో అయిపోయింది గాని ఇక మీరు మంచిగుంటే గంతే చాలు నాకు. థ్యాంక్ యూ అత్తాజీ. గదంతా ఓకే గాని దీని మాటలు వినలేకపోతున్నాన్రా నేను. మనం మాట్లాడుకునేదాన్ని గిట్ల ముక్కలు ముక్కలు చేసి చంపేస్తుంది. ముందు ఈ పిల్లకి మన యాస నేర్పురా. త్వరగా నేర్చుకుంటాను అత్తాజీ. సరేతి, మీరిద్దరు గుడికి పోయిరన్రి. అప్పట్లోపు మీ ఇద్దరి కోసం నేను టిఫిన్ చేసి పెడతా. అలా సూరమ్మ రోజాతో మరియు రఘుతో చెప్తుంది. రోజా మరియు రఘు ఇద్దరూ గుడికి వెళ్తారు. సూరమ్మ అందరి కోసం టిఫిన్ వండుతూ ఉంటుంది. అలా కొంత సమయానికి రోజా మరియు రఘు గుడి నుండి తిరిగి వస్తారు. అగో వచ్చిండ్రా. సరే కూసోన్రి, ఇప్పుడే మీకు టిఫిన్ పెడతాను. అంటూ సూరమ్మ తన కొడుక్కి అలాగే కోడలికి టిఫిన్ వడ్డిస్తుంది. చివరికి 2 ఇడ్లీలను వడ్డిస్తుంది. అలాగే ఇద్దరికీ 2 గారెలు కూడా వడ్డిస్తుంది. వావ్ అత్తాజీ, ఇడ్లీ బహుత్ అచ్చా హై. ఆ ధన్యవాద్. आप भी కావో కావో. ఏంద్రా, గీ పిల్ల సడన్ గా కావు కావుమంట అరుస్తున్నది. గిట్లాంటి జబ్బు కూడా ఏమైనుందా గీ పిల్లకి? అయ్యో, అది జబ్బు కాదమ్మా, నిన్ను కావమంటుంది. ఇచ్చి అదే నిన్ను కూడా టిఫిన్ చేయమంటుంది నేనాల్రెడీ కావినలే గాని నువ్వు కావమ్మా అని చెప్పి సూరమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రఘు కూడా టిఫిన్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని రోజాకి ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది. అరే, నా భూక్ ఇంకా తగ్గలేదు. కాని ఇడ్లీలు అలాగే ఈ గారెలు ఖతమైపోయాయి. అబ్ మే క్యా కరూ? అలా రోజా బాధపడుతూ ఉంటుంది. రోజాకి ఆకలి పెరిగిపోతూ ఉంటుంది. సూరమ్మ మధ్యాహ్నం వంట చేస్తుంది. అది కూడా ఇద్దరికి వడ్డిస్తుంది. రఘు భోజనం చేసేస్తాడు. రోజా కూడా భోజనం చేస్తుంది. కాని తనకు ఆహారం సరిపోదు. కాని బయటకు చెప్పేందుకు తెగ మొహమాట పడుతూ ఉంటుంది. అలా రాత్రవుతుంది. అబ్బా, బహుత్ భూక్గా ఉంది. కిచెన్లో ఏదైనా ఉంది ఏమో దేకూంగి. అంటూ రోజా కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లో వేరుశనగ అలాగే బెల్లం కనిపిస్తుంది. ఇక రోజా వెంటనే వాటిని తినడం మొదలు పెడుతుంది. వెంటనే రోజాకి భయం వేస్తుంది.
అయ్యో, ఇలా నేను కానా తినటం ఎవరైనా చూస్తే అరే బాప్రే, ఇక అంతే. అసలే మాది లవ్ షాదీ అని అత్తయ్య గరం గరం అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా తెలియకుండా కానా తింటున్నానని తెలిస్తే ఇంకా అంతే. అలా పాపం రోజా భయపడుతూ ఉంటుంది. వెంటనే బయట వర్షం మొదలవుతుంది. రోజా తన చేతిలో ఉన్న ఆహారం తీసుకుని వర్షంలోకి వెళ్తుంది. ఇంటి బయట పెరట్లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తుంది. చక్కగా ఆ చెట్టు కింద కూర్చొని ఆహారం తినేస్తూ ఉంటుంది. ఇది అచ్చా ప్లాన్ హే. వర్షంలోకి ఎవ్వరూ నెయ్యాత, నన్ను ఎవ్వరూ చూడరు. ఇలా వర్షంలో ఎవ్వరికీ కనిపించకుండా కానా తినటమే అచ్చా హే. అయినా ఇది బారిష్ కాలం, ఇక బారిష్ కురుస్తూనే ఉంటుంది. నేను ఆహారాన్ని తీసుకొచ్చి ఇలా తింటూ ఉండొచ్చు. అలా ఆ రాత్రి రోజా ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తుంది. వర్షం పడిన ప్రతిసారి రోజా వర్షంలోకి పరుగులు తీసేది. తన వద్ద ఉన్న స్నాక్స్ని అలాగే ఫ్రూట్స్ని తినేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్న స్నాక్స్ అలాగే ఫ్రూట్స్ మాయమవుతూ ఉండడంతో సూరమ్మ కంగారు పడుతూ ఉంటుంది. అరే, మొన్ననే కదా రవ్వ లడ్లు చేసి గీ డబ్బల పెట్టిన నేను. మరి లడ్డూలేమైపోయినట్టు? చెకోడీలు కూడా కనిపిస్తలేవు. అయ్యా, పల్లి కూడా కనిపిస్తలేదు. గింతకి బెల్లం ఏమైపోయినది? అసలు వంటింట్లో పెట్టిన సామాన్లన్నీ ఏడికి పోతున్నాయో ఏమో. మొన్ననేమో పాలు కనిపించకుండా పోయినాయి. గిప్పుడేమో ఈ పప్పులేం కనిపిస్తలేవు. ఇక నేను ఇడ్లీ కోసం చట్నీట్లా చేయాలిప్పుడు అంటూ సూరమ్మ రఘు వద్దకు వచ్చి ఇలా చెప్తుంది. అరే రఘు, నాకు కొన్ని సామాన్లు కావాలి. ముందు పోయి వాటిని తీసుకొని రాపో. అదేంటమ్మా, మొన్ననే కదా సరుకులు తెప్పించాను, అప్పుడే అయిపోయాయా? అంటే పెద్దగా ఏమీ వండలేదు కదా, ఎవరికైనా ఇచ్చావా? లేదురా, నేనెవరికిస్తా? ఎవరికీలే. అసలు ఇవన్నీ ఎట్లా మాయమైనాయో కూడా నాకు తెలుస్తలేదు. అన్ని వంటింట్లోనే పెట్టినా, ఇప్పుడు చూస్తే ఒక్కటి కూడా కనిపిస్తలేదు. అసలు ఎట్లా మాయమైతున్నాయో ఏమో. ఏంటి అత్తాజీ, ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు కోడలి పిల్ల, ఈ ఇంట్లో వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. దాని గురించే మాట్లాడుకుంటున్నాంలే. అలా సూరమ్మ చెప్పడంతో రోజా ఏం చేయాలో తెలియక ఇలా అంటుంది. మాయమవుతూ ఉన్నాయా? ఏంటి అత్తాజీ, వస్తువులకి అలాగే సరుకులకి ఏమైనా కాళ్ళు ఉంటాయా? మాయమై ఎటో వెళ్ళిపోవడానికి? హహ, మీరు వంట చేసి మర్చిపోయినట్టు ఉన్నారు. లేదు పిల్ల, నాకు బాగా గుర్తుంది కదా. తెచ్చిన వస్తువులు తెచ్చినట్టే డబ్బాలు అలా ఓసిపెట్టిన నేను. గా తర్వాత డబ్బాలు తెచ్చి చూస్తే అందులో ఏం లేనే లేవు. ఎక్కడో ఏదో జరుగుతుందనిపిస్తుంది గాని అదేందో నాకు సమజైతలేదు. ఇక్కడ ఏమీ జరగటం లేదు అత్తాజీ, మీరు ఫికర్ మత్ కరో. రఘు, వెళ్ళి ఈ రేషన్ మొత్తం తీసుకొనిరా. అలాగే నేను ఇంకొన్ని వస్తువులు లిక్తాను, వాటిని కూడా పట్టుకురా. అలా రోజా చెప్పడంతో రఘు కిరాణా కొట్టుకు వెళ్తాడు. రోజా అలాగే సూరమ్మ చెప్పిన సరుకులను తీసుకుని వచ్చి ఇంట్లో పెడతాడు. ఇంతలో సూరమ్మ సరుకుల వద్దకు వచ్చి చూస్తుంది. సరుకులలో చాలా శాతం చిన్నపిల్లలు తినే చాక్లెట్స్, స్నాక్స్ ఉంటాయి. ఇదేంద్రా, పక్కనున్న స్కూల్లో చాక్లెట్లు వంచుతానని చెప్పినవా ఏంది? ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకు తెచ్చినవురా? ఆగో, కురుకురే లేస్ కూడా పట్టుకొచ్చినవెందుకు? ఏమోనమ్మా, ఇవన్నీ రోజా తెమ్మని చెప్పింది. ఏంద్రా, రోజు అదెమ్మని చెప్పిందా? అవును అత్తాజీ, నేనే తెమ్మని చెప్పాను. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా? ఈ మధ్య కాలనీలో ఉన్న చోటా పిల్లలు నాకు దోస్తులు అయ్యారు. మీకు తెలుసా, వాళ్ళు నాతో మాట్లాడటానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి ఇవ్వటం కోసం వీటిని తెప్పించాను. సరేది, వీటిని పట్టుకపోయి నీ రూంలో పెట్టుకోపో. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా ఆ స్నాక్స్ మొత్తాన్ని తీసుకెళ్లి తన గదిలో పెట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది. బాప్రే, మీతో బచ్ గయి. ఈరోజు అత్తయ్యకి నిజం తెలిసిపోతుందనుకున్నా, కానీ తప్పించుకున్నాను. ఇంట్లో మాయమవుతున్న సరుకులన్నీ నేనే తినేస్తున్నానని తెలిస్తే ఇంకా అంతే. అందుకే స్పెషల్గా నా కోసం ఈ స్నాక్స్ తెప్పించుకున్నాను. వీటిని రూమ్లో తింటే రఘు ఏమనుకుంటాడో ఏమో. వర్షం వచ్చేంత వరకు ఆగి ఆ తర్వాత వీటిని దాచుకొని తింటాను. అలా రోజా స్నాక్స్ అన్నిటినీ దాచిపెట్టుకుంటుంది. ఒకరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురవడం మొదలవుతుంది. రోజా ఎక్కడ లేని ఆనందంతో కొన్ని స్నాక్స్ని దాచిపెట్టుకుని వర్షంలోకి వెళ్తుంది. ఏంది,
ఈ పిల్ల ఇట్లా వర్షంలో కురుకుతుంది? బయట బట్టలేమైనున్నాయా? లేవు గదా. అసలు ఇయాల బట్టలే ఉతకలే. మరెందుకు వర్షంలోకట్లా ఉరుక్కుంటా పోతున్నట్టు? అంటూ సూరమ్మ కిటికీలో నుండి రోజాని చూస్తూ ఉంటుంది. రోజా ఒక గోడ చాటున నిలబడి వర్షంలో అన్ని స్నాక్స్ తినేస్తూ అరే, ఈ చాక్లెట్ ఎన్ని దినాలు అయ్యింది తిని. వావ్, ఈ చిప్స్ అయితే అబ్బా బహుత్ బహుత్ అచ్చా హే. అంటూ రోజా తినేస్తూ ఉంటుంది. అది కూడా ఏదో రాక్షసి తింటున్నట్టు చకచకా తినేస్తూ ఉంటుంది. అది చూసి సూరమ్మ ఇలా అనుకుంటుంది. ఏంది ఈ పిల్ల ఇట్లా తింటుంది? చూస్తుంటే మనిషి తింటున్నట్టు లేదు, ఏదో దయ్యం తింటున్నట్టు అనిపిస్తుంది. గసలు ఈ పిల్లకి ఏమైందన్నట్టు? అంటూ సూరమ్మ భయపడిపోయి అక్కడ్నుంచి పక్కకొచ్చేస్తుంది. అలా కొంత సమయం తర్వాత వర్షం ఆగిపోతుంది. రోజా ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటికి రఘు వస్తాడు. ఏంటమ్మా, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? ఏం జరిగింది? ఇందాక నీ పెండ్లం బయట నిలబడి స్నాక్స్ తింటుందిరా. గది కూడా ఏదో దయ్యం పట్టినట్టు తింటుకుంటూ కూసుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? భూతమేంటి? అయినా నువ్వు రోజాకి దిష్టి పెడుతున్నావా ఏంటి? చిచి, కాదురా నైనా. నాకైతే చూడంగానే ఒక చంద్రముఖి, ఒక కాంచన, ఒక మసూద తింటినట్టే కనిపించిందిరా. అలా సూరమ్మ రఘుతో చెప్తుంది. సూరమ్మ ఎంత చెప్పినా రఘు అసలు ఆమె మాటలు పట్టించుకోడు. రఘు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రంతా సూరమ్మ రోజా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వర్షం కురవడం మొదలవుతుంది. అర్ధరాత్రి సమయంలో రోజా మరిన్ని స్నాక్స్ తీసుకొని వర్షంలోకి బయలుదేరుతుంది. ఇదంతా సూరమ్మ గమనిస్తూ ఉంటుంది. ఆగు, ఇదేంది? ఈ పిల్ల మళ్ళా దొడ్లకు ఉరుకుతుంది. ముందు వెంటనే పోయి రఘుని నిద్ర లేపాలే. అంటూ సూరమ్మ రఘు గదిలోకి వెళ్తుంది. రఘు గురకపెట్టి నిద్రపోతూ ఉంటాడు. అరే లేవురా, మధ్యాహ్నం నేను చెప్పిన మాటలు నువ్వు వినలేవు గదా. అగోనడు, ఇప్పుడు నీకు డైరెక్ట్గా చూపిస్తా సినిమా. అంటూ సూరమ్మ రఘుని ఒక కిటికీ వద్దకు తీసుకుని వెళ్తుంది. సూరమ్మ అలాగే రఘు ఇద్దరూ కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంటారు. రోజా వర్షంలో నిలబడి తింటూ ఉంటుంది. తింటూ ఉన్న సమయంలో రోజా పూర్తిగా మారిపోయి ఉంటుంది. గంగా చంద్రముఖిలా మారినట్టు రోజా ఆకలిముఖిలా మారిపోయి ఉంటుంది. అవో చూడు, చూసినవా? కళ్ళల్లా మెరుపేందిరా. మామూలుగా ఎప్పుడైనా కళ్ళల్లా గట్ల వెలుగు చూసినావా నువ్వు? లేవు గదా. ఒక్కసారిగా చూడు, గా పెయ్యి ఎట్లా మారిపోయిందో. నిమిషానికి ఒక ప్యాకెట్ స్నాక్స్ తింటుంది. మామూలుగా ఉండేటోళ్ళు ఎవరైనా ఇట్లా తింటారా? నీ పెండ్లాంకి దయ్యం పట్టిందిరా. నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తుందమ్మా. అనిపిచ్చుడు కాదురా, నేను నిజమే చెప్తున్నా. ఏదో ఒకటి చేసి మనం పిల్లని మనం బాగు చేసుకోవాలి, లేకపోతే కష్టమైపోతది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? నాకు తెలిసిన ఒక మంత్రగాడున్నాళ్లే గాని ఆయనను పిలిపించి ఏదో ఒకటి చేద్దాం తీ. అలా సూరమ్మ రఘుతో చెప్తుంది. మరుసటి రోజు సూరమ్మ ఒక మంత్రగాడిని తీసుకుని వస్తుంది. అత్తాజీ, ఏ కౌన్ హే? ఏ మేర దూరపు బంధువుహేలే. అమ్మాయి చూస్తే మామూలుగానే ఉందే. ముందు వర్షం పడనీయుండ్రి, అప్పుడు అర్థమైతది మీకు అసలైన సంగతి. అలా అన్నదో లేదో అప్పుడే వర్షం మొదలవుతుంది. రోజా వెంటనే తన గదిలోకి వెళ్ళి స్నాక్స్ తీసుకుని బయటకొస్తుంది. నేరుగా వర్షంలోకి పరుగులు తీస్తుంది. గోడ చాటున నిలబడి స్నాక్స్ తింటూ ఉంటుంది. ఆహా, క్యా బాత్ హే. చూడండి చూడండి, నా రోజా ఎలా మారిపోయిందో. మీరే నా భార్యని కాపాడాలి. మీరేమీ కంగారు పడకండి, ఇప్పుడే నన్ను పట్టుకున్న గాలిని విడిపిస్తాను అంటూ మంత్రగాడు రోజా ముందుకు వెళ్ళి నిలబడతాడు. రోజా అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా తినేస్తూ ఉంటుంది. వెంటనే మంత్రగాడు అతని వద్ద ఉన్న విభూతిని రోజాపై చల్లుతాడు. అరే ఛీ, ఏ క్యా హే? మర్యాదగా నువ్వెవరో చెప్పు, లేకపోతే నా కొరడా దెబ్బ రుచి చూపిస్తాను అంటూ మంత్రగాడు వర్షంలో రోజాని తరుముకుంటాడు. కొరడా చూడ్డంతో రోజాకి భయం కలుగుతుంది. వెంటనే రోజా కూడా పరుగులు తీస్తుంది. అలా మంత్రగాడు రోజాని తరుముతూ తరుముతూ ఇంట్లోకి తీసుకుని వస్తాడు. రఘు, ఏ క్యా హే రఘు? ముझे బచావో, అత్తాజీ బచావో. నీ ఒంట్లో నా ఆకలి దయ్యంని బయటికి తీయాలంటే ఇట్లా చెయ్యక దప్పుతలే తల్లి. ఏం చేయమంటావు? లోపల ఉన్నది దాన్నా? అవును పిల్ల. నాకీ లోపల ఏమీ ఉంది? ఏమీ లేదు అత్తాజీ. దుష్టశక్తులన్నీ ఇవే మాటలు మాట్లాడతాయి. మీరేమీ పట్టించుకోకండి. నా పనిని నన్ను చేయనివ్వండి. అరే, మీరంతా ఏం మాట్లాడుతూ ఉన్నారసలు? అలా రోజా గట్టిగా అరుస్తుంది. వెంటనే
సూరమ్మ అలాగే రఘు జరిగిందంతా చెప్తారు. ఈ మధ్య నువ్వు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అట్లనే స్నాక్స్ కూడా బాగా తినేస్తున్నావు. దయ్యం పట్టినట్టే తింటున్నావు తెలుసా నీకు? అందుకే నేను ఈ మంత్రగాన్ని పిలుచుకొనొచ్చిన. అవును రోజా, నీలో ఏదో ఉంది. అబ్బా మీకొక ముఖ్యమైన విషయము చెప్పాలి. నాకు ఆకలి బాగా జాదా హే. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండకపోతే నాకు మైండ్ పని చెయ్యదు. అందుకే ఈ మధ్య ఇంట్లో ఉన్న సరుకులన్నీ తినేశాను. అత్తాజీకి డౌట్ రావటంతో నీ చేత స్నాక్స్ తెప్పించుకున్నాను రఘు. వాటిని మీకు తెలియకుండా తినాలని అనుకున్నాను. వర్షాకాలం కదా, వర్షం పడటంతో బయటకు వెళ్ళి స్నాక్స్ తింటున్నాను. నాకు ఆహారం అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను రఘు. స్నాక్స్ తింటూ ఉన్నప్పుడు నాది బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. చాలా ఇష్టంగా స్నాక్స్ తినటం వల్ల అవతల మనిషికి ఏదో బూత్ ఆహారం తింటున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని నేను మీకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. అలా అసలు విషయాన్ని రోజా బయటపెట్టడంతో సూరమ్మ అలాగే రఘు నెత్తిన చేయి వేసుకుంటారు. ఊకొన్రయ్యా, ఇకగా కొరడాతోని ఏం పనిలేదు మాకు. మీరు ఓవచ్చు. అరే రఘు, ఎట్లాంటి పిల్లని తీసుకొచ్చినవురా నువ్వు? ఇక ఈ పిల్లతోని జీవితమంతా నేను ఎట్ల వేగాలనో ఏమో. ఇగో రోజా, ఆకలైతే కూసొని అన్నం తిను. గంతేగాని ఇట్లా ఇంటి బయట కూసొని తినకు. ఇప్పుడేం చేద్దామంటావమ్మా? ఇంకేముంది జైనీకి? అడ్జస్ట్ కాకుండా ఇంకేం చేయలేంలే. అలా సూరమ్మ తన కోడలి బలహీనతని అర్థం చేసుకుంటుంది.